పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి గతంలో విజయవంతమైన సబ్కా విశ్వాస్ ఒక స్కీమ్ స్ఫూర్తితో ఇప్పుడు పార్లమెంటు డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి అంటే ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాద్ సే విశ్వాస్ బిల్ 2020ని పాస్ చేసింది. మనందరికి తెలుసు డైరెక్ట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ చాలా వరకు సంవత్సరాలు కోర్టులో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్లో పెరిగిపోయి ఉన్నాయని. ఒక లెక్క ప్రకారం చూస్తే భారతదేశంలో 4.83 లక్షల డైరెక్ట్ ట్యాక్స్ కేసెస్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు ఆ 4.5 లక్షలకు పైన కేసుల్లో మొత్తం దాదాపు 9.32 అంటే 9.32 లక్షల కోట్ల యొక్క సొమ్ము ఈ కేసుల్లో ఉందన్నమాట. ఈ 4.5 లక్షల కేసుల్లో దాదాపు 9.5 లక్షల కోట్ల సొమ్ము ఉంది. సో ఇదంతా ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చాను, ఏ విధంగా ప్రభుత్వం ఇదంతా వసూలు చేయాలి, ఇవన్నీ పక్కన పెడితే టెంపరీగా 2-3 అంశాలు మనం పెట్టుకోవాలి. ఒకటి, ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్స్కి మధ్య ఒక నమ్మకం ఉండాలి. దాంతోపాటు సంవత్సరాల తరబడి, నెలల తరబడి, తర్వాత ఏళ్ల తరబడి మనం చూస్తే కనుక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ట్యాక్స్ డిస్ప్యూట్స్ చాలా పెండింగ్లో ఉన్నాయన్నమాట. వీటన్నిటిని సాల్వ్ చేయటం. మూడోది, పీస్ ఆఫ్ మైండ్. ఒక పక్క ప్రభుత్వ అఫీషియల్స్ కానీ, ఇంకో పక్క ఈ డిస్ప్యూట్లో ఉన్న పర్సన్స్ కానీ, కంపెనీస్ కానీ, వీళ్ళందరికీ పీస్ ఆఫ్ మైండ్ అనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ, అంబానీ గ్రూప్ దగ్గర నుంచి అన్ని గ్రూప్స్కి ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వాలంటే డైరెక్ట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఇది ఈ మొత్తం వివాద్ సే విశ్వాస్ బిల్ పనికొస్తుంది. అండ్ గవర్నమెంట్ అంచనాల ప్రకారం దాదాపు 90% కేసులు ఈ బిల్లు ద్వారా పరిష్కారం అవుతాయి, ఈ స్కీమ్ ద్వారా పరిష్కారం అవుతాయని గవర్నమెంట్ నమ్ముతోంది. సో ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్లో లాభాలు ఏంటి? ఈ స్కీమ్ అనేది ఇప్పుడు కనుక డబ్బులు పే చేస్తే మార్చి 31 లోపు దానిలో వెయివర్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ కానీ, పెనాల్టీ కానీ, ప్రాసిక్యూషన్ అంటే కోర్టులో దావాలు కానీ ఏమీ లేకుండా ఎంతైతే సొమ్ము ప్రభుత్వం ఆమోదించుద్దో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ ఆమోదిస్తారో ఆ సొమ్ము కడితే సరిపోతుందన్నమాట. అంటే ఏ విధమైన ఇంట్రెస్ట్ కానీ, పెనాల్టీ కానీ, ప్రాసిక్యూషన్ కానీ ఏమీ లేకుండా అన్నిటికీ వేవర్ ఇస్తూ వస్తుంది. దాంతోపాటు జూన్ 30 వరకు కూడా టైం ఇచ్చారు. అంటే మార్చి 31 లోపల ఎవరైతే కట్టలేకపోతారో వాళ్ళకి జూన్ 30 వరకు టైం ఇచ్చారు. ఈ జూన్ 30 లోపు ఒక 10% అడిషనల్ ట్యాక్స్, ఒక 10% అడిషనల్ అమౌంట్ కనుక కడితే జూన్ 30 వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుద్దంటే ప్రభుత్వానికి ముందు వచ్చే 2-3 నెలల్లో ట్యాక్స్ రాబడి బాగా పెరిగిపోద్ది. రెండోది, డిస్ప్యూట్స్ తగ్గిపోయి వేరే వాటి మీద అందరూ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు విశ్వాసం, నమ్మకం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఏ స్థాయిలో పెరిగిపోయినాయో చూస్తే, ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్, అప్పీల్ కమిషనర్స్ అని ఉంటారు. ఐటీ కమిషనర్స్ దగ్గర చాలా వివాదాలు ఉంటాయి, అవన్నీ దీనిలో చేసుకోవచ్చు. రెండోది, ఐటీ అప్లేట్ ట్రిబ్యునల్స్, ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్స్ సంబంధించి కూడా ఐటీ మనకి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్స్కి వెళ్ళొచ్చు, కమిషనర్స్ పైన అప్పీల్కి వెళ్ళొచ్చు, అంటే అప్లేట్ ట్రిబ్యునల్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా వివాద్ సే విశ్వాస్ బిల్లు ద్వారా మనం కనుక సాల్వ్ చేసుకుంటే మనకి తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి, అన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఈ వివాద్ సే విశ్వాస్ బిల్లు ప్రజలందరికీ, కంపెనీస్ కూడా పనికొస్తాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, వీటన్నిటికి సంబంధించి.